శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు కూడాను కుంభరాశి వారి జాతకులు ఈ కష్టాలు తప్పవు. ఎందుకంటే గోచార రీత్యా ఇలా మీ జీవితంలో మార్పులు కలగబోతున్నాయి. అసలు ఏం జరగబోతుందో తెలియాలి అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారి జాతకులకు ఈ సమయంలో చాలా వరకు కూడా ఖచ్చితత్వమైన అననుకూల ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి. చేసే పని, చెప్పే మాట, చూసే చూపు కూడా ఎదుటి వారికి చెడుగా తోస్తుంది. కావున అప్రమత్తంగా ఉండండి. కష్టాలు కొని తెచ్చుకునే ప్రయత్నం చేయతో ఏ నూతన కార్యమైనా కూడాను ఫలితాన్ని కలగ చేయదు అని మీరు గుర్తు పెట్టుకోండి. అలా అని ఫలితం దక్కలేదు అని బాధపడుతూ కూర్చోవద్దు. మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేసుకుంటూ వచ్చేయండి. విద్య, ఉద్యోగ, వ్యాపార ఏ రంగాల్లో ఉన్నా కూడాను మీకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందన పనులు ఎక్కడివి అక్కడ ఆగిపోతాయి. కానీ మీరు మాత్రం పట్టుదల వదలకుండా మీ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ ముందుకు సాగితే భవిష్యత్తు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఖచ్చితత్వంగా ఈ సమయంలో కొన్ని కీలకమైన విషయాలను వదులుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా 3 విషయాలు అయితే ఈ సమయంలో మీ జీవితంలో వదులుకోవాలి. మొట్టమొదటి విషయం ఏమిటంటే గనక ఈ రాశి వారికి అధిక కోపం అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ కోపాన్ని మీరు విడిచిపెట్టండి. భావోద్వేగాలు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే గనక కష్టాలు తప్పవు. ఆ యొక్క కష్టాలు మిమ్మల్ని మానసికంగా కూడా చాలా కృంగతీస్తాయి. మీరు ఒక మాట అన్నా కూడా మీరే బాధపడుతూ ఉంటారు. బంధువులను కానీ, చుట్టాలను కానీ, పక్కాలను కానీ మీరు కోపం వచ్చినప్పుడు ఒక మాట అని దురుసుగా ప్రవర్తించి ఆ తర్వాత మనోవేదనతో కృంగిపోతారు. ఈ సమయంలో అలా అనకుండా ఉండాల్సింది, నేను వారిని ఎంచకుండా ఉండాల్సింది, వారిని తిట్టకుండా ఉండాల్సింది అంటూ రకరకాల భావోద్వేగాలతో కృంగిపోతారు. కావున కోపాన్ని నియంత్రించండి. కోపాన్ని వదిలేసుకుంటే మీ జీవితంలో కలిసి వస్తుంది. ఎందుకంటే కోపమే మీకు పెద్ద శత్రువుగా మారిపోతుంది. అంతేకాదండి, మీ కోపం గనక మీకు ఎక్కువగా ఆటంకం కలిగించేటటువంటి అంశంగా ఉండడం వల్ల మీరు ఆ కోపం నుండి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీలైతే అసలు కోపాన్ని పూర్తిగా వదిలేసేయండి. వీలైతే కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. మీకు ప్రత్యేకంగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి కోపం వల్ల ఈ యొక్క మాసంలో మీకు ఈ తేదీల్లో సమస్యలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. బయట వారి నుంచే కాదండి, ఇంట్లో వారి వద్ద నుంచి కూడా మీకు అననుకూల ఫలితాలు వస్తాయి. వారికి మీకు మధ్య అపార్థాల గోడే లేస్తుంది అని చెప్పాలి. ఇతరుల మీద అరవడం కానీ, ఉద్యోగంలో పని చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగస్తులతో కానీ లేదా పై అధికారులతో కానీ ఈ విధంగా అరవడం వల్ల చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కావున కోపాన్ని విడిచిపెట్టండి. వ్యాపారంలో ఉన్నా, వృత్తిలో ఉన్నా, ఇంకా ఏ రూపంలో ఏ రంగంలో ఉన్నా కుటుంబంతో అయినా అరవకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మరొక విషయం ఏమిటి అంటే గనక ఎక్కువగా పొగడ్తలకు లొంగిపోతూ ఉంటారు ఈ రాశి జాతకులు. అయితే మీ యొక్క బలహీనత తెలుసుకున్న శత్రువులు అన్ని వైపుల నుంచి కూడాను మిమ్మల్ని దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేయబోతున్నారు. పొగడ్తలకు లొంగిపోయేటటువంటి అంశం నుండి ఖచ్చితంగా బయటపడండి. లేకపోతే మిమ్మల్ని ముంచేసేవారు మీ చుట్టూరా రాబోతున్నారు. అందులోనూ మీరు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని ఉచితంగా పొగుడుతున్నారు అంటే గనక వాళ్ళు ఏ ఉద్దేశ్యంతో మీ దగ్గరకు వచ్చి ఈ విధంగా పొగుడుతున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీరు విమర్శల్ని, అలాగే ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా అధిగమించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కువగా పొగడ్తలకు లొంగిపోవద్దు. అలాగే విమర్శలకు కూడా కృంగిపోయే ప్రయత్నం చేయొద్దు. ఈ రెండింటిలో ఏది బ్యాలెన్స్ చేసుకోకపోయినా ఈ సమయంలో వచ్చే సమస్యల్లో మీరు చిక్కుకుపోతారు. ఈ యొక్క ఊబిలో చిక్కుకుపోతారు. కావున వాటిని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచి జీవితాన్ని చూస్తారు. అయితే ఈ రాశి వారు ఏమిటంటే ఈ యొక్క సమయంలో 3వ ముఖ్య విషయం గుర్తు
పెట్టుకోండి. ఎదుటి వారు ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే గనక వాటిని సలహాలు సూచనల క్రిందనే పరిగణించాల్సి ఉంటుంది. అంతేకాని మీ జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని వాళ్ల చేతుల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దు. ఎందుకంటే ఈ సమయంలో ఇది మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా మీకు వచ్చేటటువంటి ఆదాయకరమైన ప్రవాహాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఈ యొక్క కష్టాల్లో పడకుండా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క కష్టాలు మీకు పరిస్థితుల వల్ల వస్తున్నాయి కావున మనోధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.